అందరికీ నమస్తే అండి. రామోజీరావు గారికి సంబంధించి మార్గదర్శి కేసు దాదాపుగా 18 సంవత్సరాల నుంచి ఒక సంచలనాంశంగా ఎప్పుడు 18 ఏళ్ల కిందటే తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళు కనుమరుగైంది, మళ్ళీ తెర మీదకి వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళింది. సో ఇప్పుడు తాజాగా దానిలో ఒక ట్విస్ట్ ఒకటి వచ్చిందనమాట. సో ఈరోజు హైకోర్టు, తెలంగాణ హైకోర్టుకి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసిన ఒక అఫిడవిట్, ఈ మార్గదర్శి ఫైనాన్షియర్కి సంబంధించిన కేసులో ఆర్బీఐ వేసిన అఫిడవిట్లో చాలా స్పష్టంగా మార్గదర్శి వాదనకు వ్యతిరేకంగా భిన్నమైన పాయింట్ ఆర్బీఐ లేవనెత్తింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా ఈ డిపాజిట్ల సేకరణ ఏదైతే ఉందో అది చట్ట ప్రకారం ఆమోదయోగ్యం కాదు, దాని మీద విచారణ జరగాల్సిందే, అది ఏమాత్రం చెల్లుబాటు కాదు, అది కరెక్ట్ కాదు అనేటట్టు ఆర్బీఐ చెప్పిందనమాట. సో దానిలో ఏం చెప్పిందంటే అఫిడవిట్లో మార్గదర్శి ఆర్బీఐ యాక్ట్లోని సెక్షన్ 45 వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంకు తన కౌంటర్లో హైకోర్టుకు తెలిపింది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హెచ్యుఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్గదర్శి చిట్ ఫండ్స్ కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించడం చట్ట వ్యతిరేకమని ఆర్బీఐ కొండబద్దలు కొట్టింది. మార్గదర్శి వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టును ఆర్బీఐ కోరింది. అక్రమంగా డిపాజిట్ల సేకరణ విషయంలో నేరం రుజువైతే మార్గదర్శి డైరెక్టర్లకు 2 నుంచి 5 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని అప్పట్లో 2008లో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసు ప్రస్తుతం హైకోర్టులో విచారణ దశలో ఉంది. ఆర్బీఐ యాక్ట్కు విరుద్ధంగా మార్గదర్శి వేల మంది నుంచి సంవత్సరాల తరబడి అక్రమ డిపాజిట్లు సేకరిస్తోందని, దానిపై చర్యలు తీసుకోవాలనేది ఉండవల్లి కేసు సారాంశం. 2008లో వేసిన కేసు నడుస్తా ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈరోజు ఆర్బీఐ ఏమో కౌంటర్ వేసింది. చాలా సింపుల్గా మార్గదర్శి ఏదైతే డిపాజిట్లు సేకరిస్తుందో అది అక్రమం, అలా డిపాజిట్లు సేకరించకూడదు, అది ఆర్బీఐలోని రూల్స్లో సెక్షన్ 45 ప్రకారం చట్ట వ్యతిరేకం, కాబట్టి మేము అంగీకరించం అని చెప్పిందనమాట. సో దీని మీద హైకోర్టులో వాదనలు జరుగుతాయి. ఇటువైపు ఈ కౌంటరు వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి. హైకోర్టు తీర్పు ఏమిస్తుందనే తర్వాత చూడొచ్చు. కానీ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళు చెప్పిన వెర్షన్కు ఒక అథెంటికేషన్ ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం తెర మీదకి తీసుకురావాలి, దాన్ని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మార్గదర్శి ఒక రకంగా ఇబ్బందుల్లో పడినట్టే. సో దీని మీద వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటారనేది చూడాలి. యాక్చువల్ వాళ్ళ సమర్థన ఏంటి, ఎక్కడా కూడా ఏ రూల్లో కూడా లేదు ఇప్పుడు డిపాజిట్లు సేకరించాలని లేదా సేకరించకూడదని. ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకో లేదంటే ఇంకేదో కంపెనీలకో ఇంకేదో చట్టంలో ఉన్న వాటికో అయితే ఉంటుంది డిపాజిట్లు సేకరించవచ్చా లేదా అనేది. కానీ ఇక్కడ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ దీనికి సంబంధించిన సంస్థల్లో, ఈ ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించే సంస్థల్లో డిపాజిట్లు సేకరించాలా వద్దా అనేది ఎక్కడా కూడా ఆర్బీఐ చట్టంలో చెప్పలేదు కాబట్టి ఒకవేళ సేకరించకూడదు అంటే మేము సేకరిస్తే తప్పు, సేకరించవచ్చు అంటే మాకు ఈజీగా ఉన్నట్టే. కానీ అక్కడ ఏమీ లేదు, చెప్పలేదు. సో మేము సేకరిస్తున్నాం, మేము ఇక్కడ రూల్స్ విరుద్ధంగా నడిచినట్టు కాదు అని అనేది మార్గదర్శి వాదన అన్నమాట. సో వాళ్ళ వాదన మొదటి నుంచి అలాగే ఉంది మార్గదర్శిది. వాళ్ళు ఏంటంటే చిట్ ఫండ్స్ ఎవరైతే పాడుకుంటారో, ఎవరైనా 1 లక్ష 2 లక్షలో చిట్టి పాడుకుంటారు కదా, వాళ్ళకి అమౌంట్ ఇవ్వకుండా వాళ్ళది డిపాజిట్ రూపంలో తమ దగ్గరే పెట్టేసుకొని మినిమం ఇంట్రెస్ట్ వాళ్ళకి పే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ తీసుకోవడానికి వాళ్ళకి తగిన ష్యూరిటీ ఇవ్వలేదు అనుకోండి. ఇప్పుడు నేను ఉన్నానండి మార్గదర్శిలో ఒక 2 లక్షల చీటీ కడుతున్నా, నేను 2 లక్షల చీటీ పాడుకున్నప్పుడు నాకు వాళ్ళు 2 లక్షలు ఇవ్వడానికి ష్యూరిటీ అడుగుతారు. నేను ష్యూరిటీ ఏమీ చూపించలేకపోతే, సరే నువ్వు ష్యూరిటీ ఏమీ కట్టొద్దు, మా దగ్గరే ఉంచే నీ అమౌంట్, ఈ 2 లక్షలు మా దగ్గర ఉంచుకుంటాం, నీకేమో మేము నెల వడ్డీ ఇస్తాం, 4% వడ్డీ ఎంతో ఇస్తారనమాట, వడ్డీ ఇస్తామని చెప్తారు. ఈ 2 లక్షలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మొత్తం చీటీ మొత్తం అయిపోయిన తర్వాత ఇస్తారు, లేకపోతే అప్పటికి కూడా ఇంకా వడ్డీ పెంచి ఇస్తుంటారు. ఇది డిపాజిట్ల రూపంలో వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు దాన్ని మనీ రొటేషన్కి వాడతారు. మార్గదర్శి ఆర్థికంగా అంతగా ఎదగడానికి కారణం ఈ మెయిన్ ఆర్థిక ట్రాన్సాక్షన్, ఈ ఫైనాన్షియల్ లావాదేవీలే. చాలామంది ఏంటి మార్గదర్శిలో కట్టిన వాళ్ళందరూ బాగా డబ్బులు ఉన్న వాళ్ళే ఉంటారు. వాళ్ళు చీటీ తీసుకోవడానికి ఇష్టపడరు, పాడి చీటీ తీసుకోవడానికి ఇష్టపడరు. సరే కానీలే మాకు వడ్డీ వస్తుంది కదా, మార్గదర్శి దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే కదా, మాకు మార్గదర్శి అంటే అంత నమ్మకం అనేటట్టు ఉంటారు. సో మార్గదర్శి వాళ్ళు కూడా డిపాజిట్లను అలాగే రొటేట్ చేస్తూ ఉంటారు. దాంతో ఆస్తులు కొనడమో, వేరే దానిలో పెట్టుబడులు పెట్టడమో, వేరే చేస్తూనే ఉంటారు. వాళ్ళకి నచ్చిన బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. సో అలా వీళ్ళు ఏదైతే డిపాజిట్ తీసుకున్నారో అది తప్పు, అది చట్టవిరుద్ధం అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వాదన. లేదు అది ఎక్కడా కూడా చట్టవిరుద్ధమైన రూల్స్లో లేదు, రూల్స్ బుక్లో లేదు, కాబట్టి మేము చేసుకోవచ్చు అనేది మార్గదర్శి వాదన. సో ఈరోజు చివరికి ఆర్బీఐ
ఒక కౌంటర్ వేసింది, అది తప్పు, అది మేము అంగీకరించం, అది చట్ట వ్యతిరేకం అని ఆర్బీఐ ఇన్నాళ్ళు కౌంటర్ వేసింది. సో దీని మీద హైకోర్టు ఏం తీర్పిస్తుంది అనేది కొంచెం ఆసక్తికరంగానే మారింది. సో ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత మార్గదర్శికి వ్యతిరేకంగా ఒక వార్త వచ్చేసరికి దీన్ని వైసీపీ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఇదేమి ఫైనల్ తీర్పు కాదు, ఇది జస్ట్ ఆర్బీఐ వేసిన కౌంటర్ అఫిడవిట్ మాత్రమే. థ్యాంక్ యూ.